ఉగాది అంటే సంవత్సరాది అంటే సంవత్సరం ప్రారంభమని అర్థం. చైత్రమాసం మొదటి రోజున అంటే చైత్రమాసం శుక్ల పక్షం పాడ్యమి రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు సంవత్సరం మొదటి రోజుని ఉగాదిగా తెలుగు ప్రజలు జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కర్ణాటక రాష్ట్రాల్లో ఉగాదిని ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025 మార్చి 30న ఉగాది పండుగ జరుపుకోనున్నారు. ఈ రోజుతో తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. హిందువుల నమ్మకం ప్రకారం ఈ రోజున కొన్ని పనులు చేయడం శుభప్రదం. అదే సమయంలో పొరపాటున కూడా కొన్ని పనులు చేయవద్దు. ఉగాది అంటే నక్షత్ర గమనం, యుగం ప్రారంభమైన రోజు. ఉగాది కాలక్రమంలో ఉగాదిగా మారింది. ఈ ఉగాదితోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. ఒక్కొక్క తెలుగు సంవత్సరాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఆ సంవత్సరాన్ని అదే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు క్రోధినామ సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం మార్చి 29న ముగుస్తుంది. అదే సమయంలో కొత్త సంవత్సరం శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం మార్చి 30 నుంచి మొదలు కానుంది. ఈ ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు అందరూ సాంప్రదాయంగా జరుపుకుంటారు. ఈ రోజు ఉగాది పండుగ రోజున పూజ ఏ సమయంలో చేయాలి, ఉగాది రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఈ రోజు తెలుసుకుందాం. చైత్ర శుద్ధ పాడ్యమి తిథి 2025 మార్చి 30వ తేదీ ఆదివారం రోజున ఉగాది పండుగను జరుపుకోనున్నారు. ఈరోజు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శ్రీ విశ్వవాసునామ సంవత్సరం మొదలు కానుంది. ఈ రోజున ఉగాది పండుగ సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి 7:30 గంటల వరకు పూజ చేసుకునేందుకు శుభ సమయం. అంతేకాదు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల కొత్త బట్టలు ధరించి యాజ్ఞోపవిత ధారణ చేయవచ్చు. అంతేకాదు ఈ సమయం ఉగాది పచ్చడి తినడానికి శుభ సమయం అని చెబుతున్నారు పండితులు. ఉగాది రోజున ఏదైనా కొత్త వస్తువు కొనడం శుభప్రదమని కొందరు భావిస్తారు. ఈ నేపథ్యంలో ఉగాది రోజున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల మధ్యలో పసుపు, బెల్లం, చింతపండు, బంగారం, వెండి మొదలైన శుభకరమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఉగాది రోజున ఏ పనులు చేయడం శుభప్రదం అంటే ఉగాది రోజున శుభప్రదంగా పరిగణిస్తారు కనుక ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఉగాది రోజున తెల్లవారుజామునే అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గు వేయాలి. అభ్యంగ స్నానం చేయాలి. అంటే నువ్వుల నూనెతో నలుగు పెట్టుకొని కుంకుడుకాయలతో తలకు స్నానం చేయాలి. కొత్త బట్టలు మంగళకరం కనుక కొత్త బట్టలను ధరించాలి. నుదుటిన బొట్టును పెట్టుకోవాలి. ఇంటి గుమ్మాలకు వేప కొమ్మలు, మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి. ఇంటిపై దేవుడికి పూజ చేసి వేప పువ్వుతో చేసిన వేప పువ్వు పచ్చడిని తినాలి. ఉగాది పర్వదినాన పొరపాటున కూడా చేయకూడని పనులు. ఉగాది పండుగ అంటే ఒక సెంటిమెంట్. ఈరోజు ఎలా గడుస్తుందో అదే విధంగా ఏడాది మొత్తం ఉంటుందని ఓ నమ్మకం కనుక ఉగాది రోజున కొన్ని పనులు చేయకూడదు, లేదంటే దురదృష్టం వెంటాడుతుందని పండితులు చెబుతున్నారు. ఉగాది ముందు రోజున సాయంత్రం పొరపాటున కూడా ఇంటిని శుభ్రం చేసి చెత్తను ఇంటి నుంచి బయటకు వేయవద్దు. ఇలా చేయడం వలన సంపద బయటకు పోతుందని నమ్మకం. ఉగాది రోజున పొరపాటున కూడా ఇతరులతో గొడవలు, వాగ్వాదాలు చేయవద్దు. అప్పులు ఇవ్వడం లేదా అప్పులు తీసుకోవడం వంటి పనులు కూడా చేయవద్దు. ఉగాది రోజున తామసిక ఆహారం తీసుకోవద్దు, మాంసాహారం తినొద్దు, మద్యం సేవించవద్దు. జుట్టు కత్తిరించడం లేదా గోళ్ళు కత్తిరించడం కూడా మంచిది కాదు. ఉగాది రోజున చినిగిన దుస్తులు ధరించరాదు.